జగన్ కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎంతమంది ప్రముఖులకు తినిపించాడో ఈ వీడియోలో చూద్దాం. జంతు కొవ్వు, పామాయిల్, రసాయనాలు కలిపిన నెయ్యితో తయారైన తిరుమల శ్రీవారి లడ్డూలను జగన్ తన 5 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 2 నెలలకోసారి కలిసేవాడు. అలా కలిసినప్పుడల్లా కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలను తీసుకెళ్లి బహుమతిగా ఇచ్చి వారితో తినిపించేవాడు. ప్రధానమంత్రి కన్నా అమిత్ షాను జగన్ ఎక్కువసార్లు కలిశాడు. వెళ్లిన ప్రతిసారి తిరుమల లడ్డూలను తీసుకెళ్లేవాడు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి 1,00,000 లడ్డూలను పంపించాడు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో తినిపించాడు. కేంద్ర మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వారిని కలిసినప్పుడు కూడా తిరుమల లడ్డూలను తీసుకెళ్లి వారి చేత తినిపించాడు. ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సమయంలో కూడా వారికి తిరుమల లడ్డూలను ఇచ్చాడు. అప్పటి ఈవో ధర్మారెడ్డి ద్వారా తాను వెళ్లకుండా ఢిల్లీలోని మరికొంతమంది ప్రముఖులకు కల్తీ లడ్డూలనే పంపించాడు. అందులో కల్తీ నెయ్యి కలిసిందని తెలిసినా ధర్మారెడ్డే ఆ ప్రముఖులకు స్వయంగా అందించాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా జగన్ ఈ లడ్డూలనే పంపించాడు. ముఖేష్ అంబానీ జగన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ లడ్డూలనే బహుమతిగా ఇచ్చాడు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరుమలకు భారీ విరాళాలు ప్రకటించి శ్రీవారి కల్తీ లడ్డులను బహుమతిగా తీసుకెళ్లేవారు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వైసీపీ మంత్రులు ఇలా ప్రముఖులంతా శ్రీవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకొని కల్తీ లడ్డూలను ప్రసాదంగా తీసుకెళ్లేవారు. కల్తీ లడ్డూలు అని తెలిసిన జగన్ 5 ఏళ్ల పాటు అందరికీ పంచిపెట్టాడు. మరి హిందూ సంప్రదాయం అంటే లోకువో లెక్కలేని తనమో తెలియదు కానీ తాను, తన భార్య మాత్రం చిన్న ముక్క కూడా నోట్లో పెట్టుకోలేదు. చూశారు కదా, ఇంతకన్నా దారుణమైన మనిషి భూ ప్రపంచం మీద ఎవరైనా ఉంటారా? మళ్ళీ ఇలాంటి వ్యక్తిని మీరు నాయకుడిగా ఎంచుకుంటారా? మీరే ఆలోచించుకోండి.